అష్టమి నవమి తిథులు కొంతమందికి ఏదైనా శుభకార్యాలు చెయ్యాలంటే అష్టమి నవమి తిథులు ఎందుకు పొయ్యి చతుర్దశి అమావాస్యలు అని. అయితే అన్ని తిథులు అన్ని వేళల్లా మంచి కాదు. అలాగే షష్ఠి కూడా కొన్ని నింద్యాలు ఉంటాయి. గురువారం షష్ఠి వచ్చింది అనుకోండి, అది ఆ గురువారం రోజు షష్ఠి వస్తే పనులు మందంగా అయిపోతాయి, విద్య రాదు, ప్రయాణకు నిషిద్ధము. అంటే ప్రయాణం వెళ్తుంటే కష్టాలు పడతారు. అలాగే నవమి తిథి కూడా ప్రయాణంలో అనేక ఆటంకాలు, మనం వెళ్తున్న బస్సు టైర్లు పంచలు కావచ్చు, ప్రయాణం ఇబ్బంది కావచ్చు, మనం ఏ పని మీద పోతున్నామో నవమి నాడు చేసిన ప్రయాణము వల్ల ఏదైనా బ్యాంకు పనికో ఆఫీస్ పనికో వెళ్తున్నాం అనుకో, అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా మనకు కావాల్సిన సంతకాలు దొరకవు, అయ్యో నవమి నాడు ప్రయాణం చేశామే అనుకుంటాం. ఈ నవమి నాడు ప్రయాణం గాని శుభకార్యాలు చేస్తే పూర్తిగా సఫలీకృతము కావు. ఎందువలన ఇది అంటే మనకు భగవంతుడు అష్టమి నవంలో జన్మించి ఆ తిథుల యొక్క దుష్ట స్వభావాన్ని తగ్గించాడు. శ్రీరాము నవమి నాడు త్రేతాయుగంలో రాముడు నవమి నాడు జన్మించాడు, అనేక కష్టాలు పడ్డాడు, జీవితం ఏం సఫలీకృతం కాలేదు, ఎప్పుడూ భార్యాభర్తలు దూరంగా ఉన్నాడు, తల్లిదండ్రులకు ప్రేమకు నోచుకోలేదు, అడవుల పాలైనారు. తరువాత కూడా దేవుడు కాబట్టి ఆ కష్టాన్ని సమర్థవంతంగా అనుభవించి విజయాన్ని సాధించి చూపించాడు. కానీ సామాన్య మానవులకు అది వీలు కాదు కదా. అందుకనే మంచి వారాలలో మందవారాలు, శనివారము మంగళవారము కొంచెం పనులు లేటుగా అవుతాయి, ప్రయాణాలు అస్తవ్యస్తంగా తయారైతాయి. ఏదైనా నోములు వ్రతాలు ఎక్కువ దుర్ముహూర్తాలు, గ్రహ సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రహాలు అధిపతులైనట్టుగానే తిథులకు కూడా అధిపతులు ఉంటారు. ఆ అధిపతుల వలన చెడు స్వభావం వలన నవమికి అష్టమికి ఉన్నటువంటి అధిపతుల చెడు స్వభావం వలన మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటాము. అలాగే అష్టమి కృష్ణాష్టమి నాడు భగవంతుడు కృష్ణ పరమాత్మగా ఉదయించాడు, అది బహుళాష్టమి. పుట్టిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమైనాడు, పెరిగిన 12 సంవత్సరాలు పెంచే తల్లిదండ్రులకు దూరమైనారు, అనేక మంది భార్యలను చేసుకున్నాడు, భౌతికమైన ప్రపంచంలో అనేక నిలాప నిందలు మోసాడు, అష్ట కష్టాలు పడ్డాడు. అష్టమి నాడి పనులన్నీ అష్ట కష్టాల పాలు చేస్తుందని ప్రతిది. వాళ్ళు భగవంతులు కాబట్టి దుష్ట తిథుల్లో పుట్టి తిథి యొక్క దుష్ట స్వభావాన్ని తగ్గించిన వారైనారు. అది శుద్ధ కాలము, అంటే అమావాస్య అయినాక శుద్ధాష్టమి శుద్ధ నవములకు దోషం ఎక్కువ ఉండదు. పెళ్లి ముహూర్తాలు దొరకకుండా అష్టమి నవమిలో చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికైన పరిస్థితులు ఉండవు, కాపురం చేస్తారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడు ఏదో విధంగా నవమి నాడు అష్టమి నాడు ముహూర్తాలు దొరకక వీళ్ళకు ముహూర్తాలు పెట్టడం వల్ల కొన్ని నక్షత్రాలకు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది కాకుంటే ఇంట్లో ఉన్న వస్తువుల వలన ఇబ్బంది, ఎలక్ట్రిక్ వస్తువుల ఇబ్బంది, పిల్లల వలన ఇబ్బంది, సంతానము ఆలస్యం కావడం, ఆ పుట్టిన సంతానం సరిగా చదువుకోకపోవడం, అంగవైకల్యాలుగా పుట్టడము, ఆ ఒకవేళ మంచిగా ఉన్నా కూడా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవడము, పెద్దవాళ్ళ నుండి ప్రేమలు తక్కువగా పొందడము, నరదృష్టి ఎక్కువగా ఉండడము, ఇలాంటివన్నీ. అలాగే వివాహ వ్యవస్థలో అష్టమి నవమి తిథులకు ఇది ప్రభావం. తర్వాత ద్వాదశి తిథి కూడా అంత పెద్ద మంచిది కాదు, ద్వాదశి తిథి కూడా ఇక్కట్ల పాలు చేస్తుంది, ద్వాదశి దగ్ధ తిథి అని అంటారు. అలాగే నవమి నాడు వివాహాలు చేసిన వివాహ వ్యవస్థ గురించి అయిపోయింది. విద్య కూడా కొంచెం మందంగా మాధ్యంగా ఉంటుంది. మంచిగా చదవాల్సిన పిల్లలు కూడా నవమి నాడు చూసి అక్షరాభ్యాసంగా కొత్త పాఠశాలలో వేశారనుకోండి, వాడికి అనేకమైన ఆటంకాలు, పరీక్షల వేళగా జ్వరాలు రావడము, మార్కులు తక్కువ రావడము ఇలా జరుగుతాయి అన్నట్టు. కొంచెము తిథి యొక్క అధిష్టానపతులైనటువంటి దుష్టగ్రహాల చేత వాటికి ప్రత్యామ్నాయం మళ్ళా వస్తువులు ఉంటాయి, అవి దానం, అది వేరే ఒక ప్రకరణము. మనం చెప్పుకోవాలంటే ఈ సంక్షిప్తమైన సరిపోదు. అలాగా ఈ అష్టమి నవమి తిథులు కొంచెం మంద స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి దొరకనప్పుడు ఇక వేరే విధి లేక వాటికి సంబంధించిన దానాలు చేసుకొని శుభకార్యాలు చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ఆ 2 తిథులను నిరోధించి మంచి తిథుల్లో మంచి ముహూర్తాలు చూసుకోవడం వల్ల మనకు శుభయోగాలు జరుగుతాయి. జై శ్రీరామ్.